think we're in live. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం బాలకాండలు 15-16 సర్గల్ని చూసే ముందు ఒక నిమిషం పాటు ఒక నిమిషం లేదా అంతకన్నా తక్కువ సమయం పాటు ఒక కొత్త ఛానల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం మాట్లాడుకునే బై ఛానల్స్ అన్ని కూడా ఇవి మీరు ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటున్నా. చూడని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక లెట్ మీ రీడ్ అవుట్ ద ఛానల్స్. వాటికి సంబంధించిన విషయాలు మీరు ముందర వీడియోస్ లో చూడొచ్చు. అమృతసిద్ధి, ఆర్ఎస్ఎన్ మూర్తి, శివోహం. అదే రకంగా మన ధర్మం వేదిక, యువత మేలుకు, సహనావతు, శైలజారాణి గారు, మన దేవాలయాలు. అది కాకుండా ఐ థింక్ వి డిస్కస్డ్ అబౌట్ సైడ్ కనపడతా ఉంటాయి. శివోహం గారి ఛానల్ అయింది కదా. సో ఈ రోజు ఇక్కడ మనం పరిచయం చేసుకోబోయేటువంటి ఛానల్ ఏంటంటే, ఎందుకు ఇవి అనిపిస్తూ ఉంటది ఏంటంటే, మనకి మంచి విషయాలు చెప్పేవాళ్ళు, మంచి విషయాలు అందించే వాళ్ళ ఛానల్స్ ని గనక మనం సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తీసుకునేటువంటి నాలెడ్జ్ ని షేర్ చేసేటువంటి పద్ధతి కానీ మిస్ అవుతూ ఉంటుంది. సో ఈ ఛానల్ వేదిక్ వైబ్స్ అండి, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఛానల్ పేరు. సో దాంట్లో మామూలుగా నాకు ఏ మంత్రం చదవాలన్నా, ఏ శ్లోకం చదవాలన్నా కూడా ఒక రకమైన భయం. ఎందుకు, దానికి అర్థం తెలియకుండా, దానికి ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియకుండా చదువుతామేమో అని చెప్పి చిన్న భయం అంతే. సో ఇక్కడ ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు బాగా నచ్చింది, ఈ ఋగ్వేదంలో మొదటి మంత్రాన్ని వీళ్ళు చక్కగా చదివి ఒక పద్ధతిగా చదివి వినిపిస్తూ ఉంటారు. మనం చదవక్కర్లేదు, అది వింటూ ఉన్నా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఒక్కసారి ఛానల్ చూడండి. జస్ట్ ఇట్స్ సింపుల్ యాజ్ దట్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద ఛానల్ ఫస్ట్. యూట్యూబ్ లో ఓపెన్ చేయాలి కదా ఇక్కడ. ఓకే, యాడ్స్ వస్తే మనం ప్లే చేయకూడదు. ఓకే, సో చూడండి ఒకసారి ఛానల్. అరౌండ్ 520 సబ్స్క్రైబర్స్ అంతా ఉన్నారు. అండ్ లాస్ట్ 3 to 6 months నుంచి అయితే వీడియోస్ ఎందుకో రావట్లేదు మరి ఛానల్లో. ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చేయాలనేటువంటి ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఒకటే కాదు, దాంట్లో ఇంకొక 4-5 వీడియోస్ చూసాను నేను యాక్చువల్లీ. అవన్నీ కూడా చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. ఒకసారి వినండి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఆ వీడియోస్ ని అట్లా ప్లే చేస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. రైట్, సో లెట్స్ గో బ్యాక్ టు, నేను ఇక్కడ స్క్రీన్ ని షేర్ చేయాలా అంటే, లెట్ మీ అన్షేర్ మై స్క్రీన్ ఫస్ట్. స్టాప్ షేరింగ్. ఓకే, ఈరోజు మనం డైరెక్ట్ గా 15-16 సర్గలకు వెళ్దామండి. అదే రకంగా ఈ కింద స్క్రాలింగ్ లో మనకి మొదటి 5 సర్గలకి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా రాయడం జరిగింది. రేపటి నుంచి 2 సర్గలు లేదా 3 సర్గలు కూడా రాస్తూ ఉందాం నెమ్మదిగా. సో 15వ సర్గ. రావణ సంహారమునకై దేవతలు విష్ణువును ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడును అధర్వణాది వ్యాధములయందు పండితుడు అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునికి మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక క్షణం ఆలోచించెను. పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగటకై అధర్వణ శిరస్సు అను వేద భాగము నుండి పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించెదను. అనంతరం ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజస్శాలి వేద మంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాల యందు ప్రత్యక్షమైరి. దేవతలు అందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకునిరి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వర ప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమం చే మమ్మలను చిత్రహింసల పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అసక్తులము. హే భగవాన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడునచ్చు దుండగములను అన్నిటినీ మేము ఓర్చుకొనుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పారులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజ్యభ్రష్టుని గావించుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక
ఎదురులేనివాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడా పర్వతమున విహరించినప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు. వివత్తున తరంగములతో నుండి సముద్రుడు అతనికి భయపడి చెలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన ఆ రాక్షసునికి భీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమనర్చు ఉపాయమును మీరే ఆలోచింపుడు. దేవతలు తనని ఇట్లు ప్రార్థింపక బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను. భలా, ఆ దుర్మార్గుని చంపు ఉపాయము స్ఫురించినది. గంధర్వులు చేగాని, యక్షులు చేకాని, దేవతల చేకాని, దానవులు చేకాని, రాక్షసులు చేకాని నాకు చావు లేకుండానట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని అంటిని. ఆ రావణుడు వరమును కోరేటువంటి సమయంలో మనుష్యుల ఎడల వాడికి గల చులకన భావం వల్ల వారి వల్ల చావు లేకుండా ఉండేటట్లుగా అడగలేదు. కాబట్టి మానవుని చేతిలోనే అతని మరణం సంభవం, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ పలుకుల్ని విని దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆనందంతో పొంగిపోయారు. ఇంతలో జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాపాణి అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరజిల్లుచు యజ్ఞశాలకు అరుదించడం జరిగింది. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి అచట ఉపస్థితుడయ్యాడు. పిమ్మట దేవతలందరూ కూడా ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలబడి మొరొక్కి ఇలా ప్రార్థించారు. ఓ మహావిష్ణు, లోక కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇలా వేడుకుంటున్నాం. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావం గలవాడు, మహర్షితో సమానమైనటువంటి తేజస్సు గలవాడు. అతని ముగ్గురు భార్యలు దక్షకన్యులైనటువంటి హ్రీ, శ్రీ, కీర్తి అనే వారితో సమానులు. వారికి 4 రూపముల్లో పుత్రుడు కమ్ము. రావణాసురుడు వరప్రభావంతో లోకకంటకుడు అయ్యాడు. అతనిని దేవతలు ఎవరు కూడా చంపజాలరు. నీవు మానవుడిగా అవతరించి యుద్ధంలో ఆ రావణాసురుని హతమార్చవయ్యా అని చెప్పి అందరూ కూడా విష్ణుమూర్తిని అడిగారు. రాక్షసుడైనటువంటి ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వంతో దేవతలని, గంధర్వుల్ని, సిద్ధుల్ని, మునీశ్వరుల్ని యుక్తాయుక్త విచక్షణ లేకుండా చాలా బాధిస్తున్నాడు. ఆ క్రూరుడు ఋషులని, అలాగే నందనవనంలో విహరించేటువంటి గంధర్వుల్ని, అప్సరసల్ని కూడా హింసిస్తూ ఉన్నాడు. సిద్ధ గంధర్వ యక్షులని మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారం కోసం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని శరణు కోరుతున్నాం. ఓ శత్రుభయంకర, ఓ మహావిష్ణు, మా అందరికీ నువ్వే దిక్కు. కాబట్టి దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసుల్ని వధించడానికి మానవుడివై అవతరించడానికి సంకల్పించుకోవయ్యా అని చెప్పి అందరూ కూడా శ్రీ మహావిష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలు ఇలా ప్రార్థించగా సకల లోకారాధ్యుడు, దేవదేవుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు తనను శరణు చొచ్చినటువంటి ఆ బ్రహ్మాది దేవతలందరితోనూ కూడా ఇలా చెప్పడం జరిగింది. భయాన్ని వీడండి, మీకు భద్రత చేకూరుతుంది. క్రూరుడు దురాత్ముడు దేవర్షుల్ని బాధించేవాడు అయినటువంటి ఆ రావణాసురుణ్ణి, అతని పుత్రుల్ని, పౌత్రుల్ని, అమాత్యుల్ని, బంధువులని, మిత్రులని, జ్ఞాతులని అందరినీ కూడా లోక హితార్థమై యుద్ధంలో హతమార్చి తీరుతాను. ఆ తర్వాత 11,000 సంవత్సరాల కాలం ఈ మానవలోకంలో నివసించి ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను అని చెప్పాడు విష్ణుమూర్తి. సకల ప్రాణులకు ఆధారమైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు వరాన్ని అనుగ్రహించి మానవ లోకంలో తాను అవతరింపదగినటువంటి స్థానం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజుకు 4 రూపముల్లో పుత్రుడుగా జన్మించడానికి సంకల్పించుకోవడం జరిగింది. బ్రహ్మ, రుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్యస్థుతులతోటి ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. ఆ రావణుడు సహజంగానే గర్వితుడు. వరప్రభావం వల్ల కన్ను మిన్ను కానక ఉన్నాడు. ధర్మ విరుద్ధంగా ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవేంద్రుడికి శత్రువు, లోకాల్ని బాధించేవాడు, సత్పురుషుల్ని, మునుల్ని హింసించేవాడు, తాపసులకు భయంకరుడు. అలాంటి దుష్టుణ్ణి సంహరించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని అడుగుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. క్రూర రాక్షసుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి, అతని బంధుమిత్రుల్ని, సైన్యాన్ని, పరివారాల్ని తుదముట్టించి ఆర్తుల వెతల్ని బాపవయ్యా,
పిదప ఓ దేవదేవ మా బోటి వారికి అందరానిది రాగద్వేషాలకు తావులేనిది అయినటువంటి వైకుంఠానికి చేరవయ్యా శ్రీ మహావిష్ణువు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని అడుగుతూ ఉన్నారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీ రామాయణం నందలి బాలకాండ యందు 15వ సర్గ సమాప్తము. 16వ సర్గ. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము, దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడనై వారితో మధురముగా ఇట్లు వచించెను. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయము తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషి కంటకుని హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములు దేవతలు ఎల్లరును ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ఓ శత్రు సంహారక, నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమునరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయెను. సంతుష్టుడైన బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయము లేకుండునట్లు వరమును పొందెను. మానవుల ఎడవానికి గల చులకన భావనయే అందులకు కారణము. ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు, స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతడు మరణించుట సంభవము. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను. పుత్రప్రాప్తికే అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడిగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యను. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయను. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు, కృష్ణ వర్ణముతో విరాజులుచున్నాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించి ఉండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుభిధ్వని వలె గంభీరమైనది. అతని శరీరంపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా ఉండెను. అతడు శుభ లక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైన వాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నాడు, ప్రజ్వలిల్లుచున్న అగ్నిశిఖ వలె వెలుగొందుచున్నాడు. అట్టి దివ్య పురుషుడు విపులమైన ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండి ఉండెను. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతం, నా కర్తవ్యాన్ని చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ పంపగా వచ్చినటువంటి ఆ దివ్య పురుషుడు మళ్ళా ఇలా చెప్పారు, ఓ రాజా, అశ్వమేధ యాగం, పుత్రకామిష్టి యాగం అనేటువంటి వాటి ద్వారా నువ్వు దేవతల్ని సంతుష్టుని చేశావు. వారి అనుగ్రహంతో ఇది లభించింది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైనటువంటి పాయసం, సంపత్కరం, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. అంతేకాదు ఇది సంతానాన్ని ప్రసాదిస్తుంది. దీనిని స్వీకరించుము. ఈ పాయసం నీ ప్రియ పత్నులకు ఇచ్చి భుజింపవలసిందిగా చెప్పు. దీనిని సేవించడం వలన యజ్ఞఫలంగా నీ భార్యలకి పుత్ర సంతానం కలుగుతుంది. అనంతరం రాజు అలాగే అని చెప్పి పరమ ప్రీతుడై దివ్య పాయసంతో నిండి దేవదత్తమైనటువంటి ఆ బంగారు పాత్రని వినమ్రుడై గ్రహించడం జరిగింది. అద్భుతంగా దర్శనీయుడైనటువంటి ఆ దివ్య పురుషునికి పరమానందంతో ప్రదక్షిణ నమస్కారాలు అందించాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించినటువంటి ఆ దివ్య పాయసాన్ని పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా ఎంతో ఆనందం పొందాడు. పాయస ప్రధాన కార్యాన్ని ముగించుకుని అద్భుతాకారంతో దివ్య తేజస్తో విరజిల్లేటువంటి ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానం అయ్యాడు. సంతానదాయకమైనటువంటి దివ్య పాయసం లభించడం వలన అంతఃపుర స్త్రీలందరూ కూడా ఎంతో సంతోషంతో, ప్రసన్న ముఖకాంతులతో, శరత్కాలంలో ఆహ్లాదకరమైనటువంటి చంద్రకిరణాలతో ప్రకాశించేటువంటి ఆకాశంలాగా తేజరిల్లారు.
దశరథ మహారాజు అంతఃపురంలోకి ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతోటి మనకి పుత్రులు ప్రసాదించేటువంటి ఈ పాయసాన్ని స్వీకరించండి అని చెప్పడం జరిగింది. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృత తుల్యమగు ఆ పాయసంలో సగభాగం ఇవ్వడం జరిగింది. మిగిలిన సగంలో అర్ధభాగం సుమిత్రాదేవికి, మిగిలిన పావు భాగంలో సగభాగం కైకేయికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరక భాగం అంటే 1/8 భాగాన్ని మళ్ళా సుమిత్రకి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పుత్ర సంతాన ప్రాప్తి కోసం పాయసాన్ని 3 రాణులకి కూడా విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఆ 3 రాణులు కూడా దశరథుని నుండి పాయసాన్ని స్వీకరించి అది తమకు జరిగినటువంటి మహాభాగ్యంగా భావించి సంతోషంతో పొంగిపోయారు. ఆ తర్వాత దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 కూడా ఆ దివ్య పాయసాన్ని ఎవరి భాగం వాళ్ళు భుజించి అగ్ని వలె సూర్యుని వలె తేజోమూర్తుల్లాగా విరాజిల్లారు. అచిరకాలంలోనే వాళ్ళు గర్భవతులయ్యారు. ఆ తర్వాత దశరథ మహారాజు గర్భవతులైనటువంటి తన భార్యను చూసి స్వస్థచిత్తుడై స్వర్గం నందు ఇంద్రాది దేవతల చేత, సిద్ధుల చేత, ఋషిగణాల చేత పూజింపబడినటువంటి విష్ణువులాగా ఎంతో ఆనందించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీ రామాయణం నందరి బాలకాండలో 16వ సర్గ సమాప్తం. రేపు బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావంతో బల్లూక వానరాలు జన్మించడం, అలాగే శ్రీరామావతార ఘట్టం, విశ్వామిత్రుడి యొక్క ఆగమనం మనం రేపు చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఈ రోజుతోటి 15, 16 సర్గలు అయ్యాయి. ఈ పీపీటీలో మీకు అక్కడ స్క్రీన్ షాట్లు పెట్టినప్పుడు అది క్లారిటీగా రావట్లేదు అనిపించి, సో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రాక్టింగ్ దట్ పార్ట్ దాన్ని డిస్ప్లే చేయలేదండి. ఒకవేళ కాస్త ప్రింట్ ఏమాత్రం క్లారిటీ ఉన్నా కూడా ఐ విల్ ప్లేస్ ఇట్ ఓవర్ దేర్. అది ఒక చిన్న విషయం ఉంది. నెక్స్ట్ వచ్చి కమెంట్స్ లోకి ఈరోజు కిరణ్ గారికి కొంచెం ఇవ్వాల్సిన వారం కాబట్టి కుదిరినట్టుంది. మంజుల గారు జై శ్రీరామ్, అరుణ గారు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నేను చెప్పేటువంటి విధానంలో కూడా కొంచెం తేడాగా శ్రీరామ్ అని చెప్పి సరిగ్గా పలకట్లేదు అని చెప్పి కొంతమంది చెప్పారు. దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కిరణాశ్రం గారు జై శ్రీరామ్ అండి. లింక్ రేపటి నుంచి ఇద్దామండి, ఎందుకంటే మనకి పావు గంట మాత్రమే టైం పెట్టుకున్నాము. ఆ పావు గంటలోనే ఎవరైతే వస్తారో వాళ్ళు ఒక టాపిక్ ని షేర్ చేసుకుని మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కువసేపు కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒకళ్ళు రేపు ఒకళ్ళు ఎవరైనా వచ్చి చదువుతాము అన్నప్పుడైతే కనుక ఆ టైం స్లాట్ లో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ బాబు గారు నమస్తే అండి. రెడ్ మార్క్ గారు జై శ్రీరామ్ అండి. స్ట్రీమ్ యార్డ్ లింక్ కాకుండా మీకు అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి వీడియోని కూడా ఇవ్వడం జరిగింది. సో మన హిందువులకు సంబంధించినవేనా, ఇంకా చాలా మంది ఫైటర్స్ ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఛానల్స్ గురించి మనం ఎప్పుడు చూపిస్తామంటే కనుక మనం చూపించాల్సిన అవసరం లేదండి అవి. సో మాక్సిమం అన్ని ఛానల్స్ ని కూడా ఒక వెబ్సైట్ లో ప్లేస్ చేశారు. ఆ ఛానల్ ని డిస్ప్లే చేయాలి, చూపిస్తా. వాటిని ఆ సైట్ ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చిన్న హ్యాండ్స్ ఆన్ కావాలి అందరికీ కూడా. అజయ్ గారు జై శ్రీరామ్. అరుణ వి గారు వాసుదేవ అండి. అండ్ మంజులు గారు, కిరణాశ్రం గారు, శ్రీ అద్వైతన్ గారు నమస్కారం సార్, చాలా సంతోషం మీరు రావడం. అదే రకంగా మంజులు గారు, అరుణాశ్రం గారు. సో విల్ క్లోజ్ దిస్ సెషన్ ఫర్ టుడే అండి. విల్ మీట్ టుమారో with 17th and 18th sargas. Jai Sri Ram.